బ్రేకింగ్ చూస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరారు. అమరావతిలో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం చంద్రబాబు ఢిల్లీకి పయనమయ్యారు. సాయంత్రం 4:45 చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ప్రధానంగా కర్నూలులో తలపెట్టిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి ప్రధానిని చంద్రబాబు ఆహ్వానించనున్నారు. అలాగే విశాఖలో జరిగే పారిశ్రామిక సదస్సుకు కూడా ఆహ్వానించనున్నారు. ఇక ఈ భేటీలో పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రేపు గూగుల్తో జరిగే ఒప్పంద కార్యక్రమానికి కూడా చంద్రబాబు హాజరు కానున్నారు. ఇప్పటికే రాజధానిలో నిర్మాణాలు శరవేగంగా జరుగుతుండడం, తాజాగా సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ చంద్రబాబు ప్రధాని దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు రాజధాని అభివృద్ధికి నిధులు, ఏపీకి పరిశ్రమలు తదితర అంశాలపై సీఎం చంద్రబాబు ప్రధానితో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణం చేస్తామన్న చంద్రబాబు ఇక అదే స్థాయిలో పరిశ్రమలను ఏపీకి తీసుకువచ్చే క్రమంలో కృషి చేస్తున్నారు. గూగుల్ వంటి ప్రధాని సంస్థలను ఏపీకి రప్పించే దిశగా చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానితో చంద్రబాబు భేటీ అంశం ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ రామకృష్ణ, అమరావతిలో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం సీఎం చంద్రబాబు ఢిల్లీకి పయనమైనట్లుగా తెలుస్తోంది. అలాగే ఈవినింగ్ ప్రధాని నరేంద్ర మోదీతో కూడా భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. మరి ప్రధానంగా ప్రధానితో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? దేవి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే సాయంత్రం 4 గంటలకు అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ తోటి ఢిల్లీలో భేటీ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సాయంత్రం 4:45 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ తోటి భేటీ కాబోతా ఉన్నారు. అలాగే ప్రధానంగా రేపు 16వ తారీఖున తలపెట్టినటువంటి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి ప్రధానిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించబోతా ఉన్నారు. అలాగే విశాఖలో వచ్చే నెల జరగబోతున్నటువంటి పారిశ్రామికవేత్తల సదస్సు కూడా ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించబోతా ఉన్నారు. ఈ భేటీలో పలు అంశాల మీద కూడా ఇరువురు కూడా చర్చించే అవకాశం ఉంది. అయితే అలాగే రేపు గూగుల్ తో జరిగే ఒప్పందం ఏదైతే ఉందో దానిలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనబోతా ఉన్నారు. ఇప్పటికే రాజధానిలో నిర్మాణాలు ఒకవైపు శరవేగంగా కొనసాగుతా ఉన్నాయి. తాజాగా ఈ సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా జరిగినటువంటి నేపథ్యంలో ప్రధాని దృష్టికి ఇక్కడ జరుగుతున్నటువంటి అమరావతిలో జరుగుతున్నటువంటి నిర్మాణాలు కావచ్చు, అలాగే ఇక్కడికి వస్తున్నటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని దృష్టికి తీసుకెళ్లబోతా ఉన్నారు. మరోవైపు రాజధాని అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులతో పాటు కొత్తగా ఈ ఏపీలో పరిశ్రమలకు సంబంధించినటువంటి ఏర్పాటు తదితర అంశాల మీద మొత్తం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానితో చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి ఎలాంటి పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నం, ఇవన్నీ కూడా మొత్తం కూడా గూగుల్ తోటి జరగబోతున్నటువంటి ఒప్పందాలు ఇవన్నీ కూడా ప్రధాని నరేంద్ర మోడీకి వివరించే అవకాశం అయితే ఉంది. ఈ ప్రధానికి సంబంధించినటువంటి ఈ సమావేశంతో పాటు కర్నూలులో తలపెట్టినటువంటి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి ప్రధాని ఆహ్వానించబోతా ఉన్నారు. ఈ మొత్తానికి చూసుకున్నట్లయితే రేపు ఉదయం కీలకంగా హోటల్ తాజ్ మాన్సింగ్ లో ఈ గూగుల్ తోటి ఒప్పంద కార్యక్రమం జరగబోతా ఉంది. గూగుల్ విశాఖపట్నంలో ఒక డేటా సెంటర్ ని ఏర్పాటు చేయబోతుంది. దానికి సంబంధించి కీలకమైనటువంటి ఒప్పందం రేపు ఉదయం 10 గంటలకు అక్కడ జరగబోతా ఉందన్నట్టు మనకైతే పూర్తి స్థాయిలో వచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు సంబంధించినటువంటి కీలక అంశాలు